పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ పప్పుకి అంత అరవాల్సిన అవసరం లేదనుకోండి. గంగవల్లి మామిడికాయ పప్పుకి మహా ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. ఈ పిచ్చెక్కిస్తా బాబీ కూడా వీరాభిమాని. మా అమ్మకైతే పిచ్చి. మీకు తెలియకపోతే కనుక బాబీని ఒక్కసారి నమ్మి చేసుకొని తిని చూడండి. ఈ పప్పు కనీసం వారానికి 2 సార్లు తింటారు. ఎండాకాలం అంటే మామిడికాయ దొరకాలి కదా, హెల్త్ కి చాలా మంచిది కూడా. రెసిపీ చూసేద్దరు రండి. ప్రెషర్ కుక్కర్ లో 2 చిన్న గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను. సగం కప్పు శనగపప్పు వేస్తున్నాను. టేస్ట్ సంపేస్తుంది. 2-3 సార్లు కడిగండి. బాగా పిసికి కడిగండి. ఫస్ట్ టైం వచ్చిన వాటర్ని నేను వేస్ట్ చేయనండి. నా స్వీట్ హార్ట్ రోజాకి తాపిస్తాను. నా స్వీట్ హార్ట్ ఎవరు అనుకుంటున్నారా? చూపిస్తాను రండి. దీనికి డైలీ ఫీడ్ చేస్తాను. ఇదిగోండి నా బుజ్జి వినాయకుడు. ఇక్కడ చల్లగా ఉంటుందని ఇక్కడ పెట్టాను. సేమ్ నాకులాగే ఎండకి ఎక్కువ తట్టుకోలేడు పాపం. నేను నా డార్లింగ్ ని చూపించలేదు కదా. దిస్ ఈస్ మై డార్లింగ్ రోజా. మిగిలిన నీళ్ళు దీనికి వేసేద్దాం. ఎంత ముద్దుగా ఉంది కదా నా బుజ్జిముండ. వేసుకున్న పప్పుకి సేమ్ చిన్న గ్లాస్ తో 6 గ్లాసులు వాటర్ పోసేయండి. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా నానితే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎస్, టేస్ట్ వేరే లెవెల్లో రావాలంటే పప్పుని కనీసం ఒక 15 నిమిషాలు నానబెట్టండి. ఈ లోపు చేసుకునే మిగతా ప్రాసెస్ కి 15 నిమిషాలు అయి ఉంటుంది. సో నో టెన్షన్. పులుపు, కారం అండ్ గంగవల్లి ఇవే వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్. 4 కట్టలు తీసుకున్నాను గంగవల్లి కూర. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కడిగేసి జస్ట్ అడ్డంగా ఒక కట్ చేసేయండి చాలు. మామిడికాయ మాత్రం పుల్లగా ఉన్నది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇందులో ఏ పప్పులోకైనా పుల్లగానే ఉండాలి. మామిడికాయ వేస్తే శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేయండి. ఆనియన్స్ ని రఫ్ అండ్ టఫ్ గా పెద్ద ముక్కలు కట్ చేసేయండి. ఇలాగా పెద్దగా ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి రుబ్బేస్తే పేస్ట్ అయిపోతాయి. అందుకే పీల్ ఆఫ్ చేసిన మామిడికాయని సీడ్ ని టచ్ చేయకుండా చుట్టుపక్కన ఉన్న కండని మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేయండి. పీచు పాడేయకూడదు. ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా చిన్నగా కట్ చేసి అన్ని కలిపి ఎంతసేపు నానిన పప్పులో వేసేయండి. ధనియాలు 1 టీ స్పూన్, ½ టీ స్పూన్ అంతా పసుపు వేయాలి. గంగవల్లి కూర ఆకులాకులు తీసేసాను చూసారా. క్వాంటిటీ ఇంత ఉండాలి. ఇది కూడా ఒక 3 సార్లు కడిగేసి ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేయండి. అంతే, అయిపోయినట్టే పప్పు అనుకోకండి. జస్ట్ 3 విజిల్స్ అయ్యాక మూత తీసి చూడండి. పప్పు మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయింది. మామిడికాయ పీసెస్ కనిపించట్లేదు చూడండి, కరిగిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. సూపర్ గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోండి కొద్దిగా. నేనైతే 2 టీ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి హ్యాపీగా. ఏ పప్పు అయినా సరే ఉప్పు వేసాకే ఎనపాలి. సాల్ట్ వేయకుండా ఎనిపితే మీరు ఎంత ఎనిపినా పప్పు రవ్వలుగా అలాగే ఉంటుంది. ఓకే, సాల్ట్ వేస్తే మెత్తగా అవుతుంది. చూసారా, ఇలా పర్ఫెక్ట్ గా ఎనిపేసుకొని పప్పుకి కడిగి నీళ్లు వేసుకోవాలి. అది చూపించలేదు. ఇప్పుడు పోపు. తెలంగాణలో తాలింపు, రాయలసీమలో తిరువాత. అది చేసేసుకుందాం. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేయండి చక్కగా. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేయండి. పప్పు దినుసులు అంటాం కదా, అవి డబ్బాలో ఏముందో కాస్త చూసేయండి. లేదంటే మన అమ్మలు డబ్బులు దాచుకునే ఒక సీక్రెట్ ప్లేస్ అది. జీలకర్ర వేసిన 10 సెకండ్లకి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు రాయితో జస్ట్ ఒకసారి అలా క్రష్ చేసి వేసేయండి. కరెక్ట్ గా 15 సెకండ్లకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసేయండి. ఒక 15-20 కరివేపాకు ఆకుల్ని వేసేయండి. అవి లొట్టపిట్ట కొట్టుకున్న తర్వాత పొరపాటున స్టవ్ ఆన్ లో ఉండకూడదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పోపుని ఒక స్పూన్ తో కాస్త పక్కకు తీసేయండి. చివర్లో వేద్దాం. ఇప్పుడు ఇదే పోపులో ఎనుపుకున్న పప్పుని వేసేయండి. అంతేనండి. అయ్య బాబోయ్, ఎంత ముద్దుగా ఉందండి పప్పు. సారీ, గంగవల్లి మామిడికాయ పప్పు. ఒకసారి కలిపేశాక ఇందాక తీసిన స్పూన్ పోపు వేసేయండి మీద నుంచి. వావ్, అదండి లెక్క. పప్పు అంటే పిచ్చెక్కిస్తా బాబీనే చెయ్యాలి అని నేనంటాం కాదండి, మీరే అంటారు. గంగవల్లి మామిడికాయ పప్పు నచ్చితే దయచేసి అక్కలు, అన్నలు, చెల్లెమ్మలు, పిన్నిగారులు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి పప్పులు మీకోసం చేస్తూనే ఉంటాడు మీ బాబీ. ఉంటానండి, బాయ్.